ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి పోలీసింగ్ కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతి పోలీస్ శాఖలో ఉన్న ప్రతి ఆఫీసర్ని కూడా ఎప్పుడు కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. దానికి ఉదాహరణ రీసెంట్ గా జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్. దాంట్లో మేడం చెప్పినట్టు మన జిల్లా బ్రాడ్లీ అఫెన్సెస్ లోను అదేవిధంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఈ రెండు ఆస్పెక్ట్స్ నియంత్రించడంలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. అంతేకాకుండా ఓవరాల్ ఆస్పెక్ట్స్ లో కూడా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి ఏంటంటే ఒక విజనరీ లీడర్ అనే ఆయన ఈ వచ్చినందుకు అభినందించడమే కాదు, ఇది ఏ విధంగా జరిగింది అని కూడా మళ్ళీ ఆఫీసర్స్ అడిగి ఈ విధంగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని దాని మీద నెక్స్ట్ 1 hour దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి పోలీసింగ్ ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి స్ఫూర్తిని మాకందరికీ అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మాకు ఎప్పుడూ కూడా ఇటువంటి పోలీస్ స్టేషన్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, నేర నియంత్రణలో కానివ్వండి, ఎందుకంటే హోంమంత్రి గారితో ఇప్పుడే కాకుండా ఇంత ముందు నేను పనిచేసిన జిల్లాలో కూడా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు ఏ విషయం పోలీసింగ్ సంబంధించి వచ్చినా కాబట్టి పోలీస్ పక్షపాతిగా నుంచి మాకు ఎప్పుడు కూడా మాకు సహాయాన్ని అందిస్తున్నందుకు హోమ్ మినిస్టర్ మేడం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జిల్లాలో పోలీసింగ్ సక్రమంగా మరింత మెరుగుగా అందించాలంటే ఆ జిల్లాలో ఉండే మంత్రి గారు చాలా ఇంపార్టెంట్. మాకు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాకు డబ్బులు చూపుగా ఏమన్నా ఇబ్బంది వస్తాయని చెప్పుకునే విధంగా మాకు ఎల్లప్పుడూ కూడా సహకారాన్ని అందిస్తున్న మంత్రి గొంగూరు గారికి సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ విధమైన మెసేజ్ ఇస్తారన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దొంగలు చెప్పడం. ఎందుకంటే ప్రతి ప్రజాప్రతినిధికి ఈ విధమైన ఇబ్బంది ఉంటుంది. వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఇవాళ కమ్యూనికేషన్ పెరిగిపోయింది కాబట్టి నెంబర్ అనేది ఫోన్ కొడతారు. వాళ్ళ అనివార్యమైన పరిస్థితుల్లో మాకు వాళ్ళు ఫోన్ చేయాల్సి వస్తుంది. మాకు అనివార్యమైన పరిస్థితుల్లో కొన్ని మేము చేయగలం, కొన్ని మేము చేయలేము. అలాంటప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకొని సహకరిస్తూ అదేవిధంగా పోలీసింగ్ ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ఒక జిల్లాలో పనిచేసేదానికి మాకు ప్రజాప్రతినిధులు మా స్టాఫే కాకుండా అందరికీ మాకు మా బాస్ ముఖ్యం. కాబట్టి బాస్ మంచిగా ఉంటే ఎప్పుడు మేము మంచిగా పెట్టాలి. కాబట్టి మాకు జిల్లాకి ఎప్పుడు కూడా ఇక్కడ ఎటువంటి మేజర్ బందోబస్తు ఫోర్స్ రావాలన్నా లేదంటే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలన్నా డిసిప్లినరీ యాక్షన్స్ లో కానివ్వండి ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా మా ఏలూరు రేంజ్ ఐజీపీ గారు అశోక్ కుమార్ గారు ఇప్పుడు కూడా మాకు సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా సార్ వచ్చినందుకు సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ ఏది క్రియేట్ చేయాలన్నా కూడా మనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనే సంస్థ ద్వారానే క్రియేట్ అవుతా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇనాగ్రేషన్ ప్లేక్ చూస్తే 2019లో అయిన దాన్ని ఇప్పటి వరకు మనం చేయలేకుండా ఉన్నాం. ఎప్పుడైతే గత 6-7 నెలలుగా టేకప్ చేశామో మనకి ముఖ్యంగా చూసుకుంటే కర్ణం గారు ఇక్కడ మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంది. హరికృష్ణ గారు ఆయన ఇది కట్టడానికి హెల్ప్ చేశారు. అంతేకాకుండా మనం ముఖ్యంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా దీని మీద ఉపాధి చేసి ఈ స్టేషన్ ఇట్లా ఇన్కంప్లీట్ గా ఉండిపోవడం కాదు అని చెప్పి లోకల్ వాళ్ళని కూడా ప్రోత్సహించుకుంటూ వాళ్ళతో చేతిలో చేసి ఈ విధంగా ఒక మంచి పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ స్టేషన్ అంటే అది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ లేకపోతే జస్ట్ ఒక సంస్థ చెందినదో కాదు, లేకపోతే ఒక రియల్ డిపార్ట్మెంట్ కాదు. పోలీసింగ్ అనేది దానంతా ఒక వ్యవస్థ. సో ఈ వ్యవస్థలో ఎన్నో విభాగాలు ఉంటాయి. మళ్ళా దీంట్లో సో వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఎంతో కష్టం మీద మనకి దాదాపు 425 మంది పోలీస్ స్టాఫ్ వెబ్సైట్ ఉన్నా కూడా ఎంతో కష్టపడి ఈరోజు పోలీసు జిల్లాలో నడిపిస్తున్న మా స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంకా ఆత్మూరు స్టేషన్ కూడా మేమందరం వెళ్లాల్సింది ఉంది. సమయాభావం కారణంగా ఇంత నుంచి ఎక్స్టెండ్ చేయకుండా థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.